హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో హీరో కిరణ్ గారు ఉన్నారు. ఆయన రీసెంట్ ఫిలిం మాయ కూడా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. సో ఆయన అడిగి ఆయన సినిమా గురించి అండ్ ఆయన గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ కిరణ్ గారు. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. మాయా చాలా మంచి టాక్ వచ్చింది. చాలా ట్విస్ట్లు టర్న్లు ఉన్నాయి. మెయిన్ మీ క్యారెక్టర్ గురించి నేను అడగాలి అన్నిటికన్నా ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. యా, అప్పుడు మాయా సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది ఇవన్నీ సెకండరీ పక్కన పెడితే అసలు ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ని ఎలా చేయగలిగారు? అంటే ఒక ఇన్నోసెన్స్ ఉంది, సైకిజం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, 2-3 వేరియంట్స్ ఉన్నాయి. నేను రివీల్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మూవీ వాళ్ళ చూసేవాళ్ళు. యా, ఇప్పుడు ఎట్లా అన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ని ఎలా చూస్ చేసుకున్నారు? ఆ క్యారెక్టర్ చేయడానికి ఏదన్నా హోంవర్క్ ఏదన్నా చేశారా? ఎస్, యాక్చువల్లీ నేను యాక్టింగ్ కోర్స్ దేవదాస్ కనకల్ గారి దగ్గర చేశాను. మెథడ్ యాక్టింగ్, స్టాన్స్లీవిస్కీ థియరీ, వీటి మీద బాగా ఇప్పుడు కదా ఎప్పటి నుంచో నేను దాని మీద వర్క్షాప్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు. సో స్క్రిప్ట్స్ వింటున్నప్పుడు నాకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది. రమేష్ గారు నాకు చెప్పినప్పుడు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా కథ మొత్తం నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇన్ని వేరియేషన్స్ రావడం అనేది నా అదృష్టం ఆర్టిస్ట్గా. సో ఇవాళ మన ఆడియన్స్ చూసి దానికి నాకు ఎంకరేజ్ చేసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు మీకు ఫస్ట్ ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి? ఖచ్చితంగా ఈ సినిమా నేను చెయ్యాలి అని మీకు అనిపించిన పాయింట్ ఏంటి? ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక, డిజిటలైజ్ అయినాక మేకింగ్ చాలా ఈజీ అయింది. సో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సినిమా హిట్ అవ్వాలంటే బడ్జెట్తో సంబంధం లేదు, స్టార్డమ్తో సంబంధం లేదు. స్క్రిప్ట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, స్క్రీన్ ప్లే అనేది బాగుండాలి, ఆర్టిస్ట్కి స్కోప్ ఉండాలి. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అని వచ్చింది, రీసెంట్గా వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తారా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కానీ, యాక్షన్ కానీ ఇండియానే షేక్ చేసింది. సో అలా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకుని మీరు ఇప్పుడు అడిగిన దాని క్వశ్చన్ ఏంటంటే అది ఉంటే సరిపోతుంది సినిమాకి. దానికి స్టార్డమ్ అవసరం లేదు, పెద్ద పెద్ద బడ్జెట్లు అక్కర్లేదు, స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి. అది నాకు నచ్చి రమేష్ గారు చెప్పంగానే ఓకే చేసి. అండ్ మీరు ఈ సినిమాలో మన ఎస్తర్ గారితో కూడా స్క్రీన్ షేరింగ్ చేసుకున్నారు. ఎట్లా అంటే మేడంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆవిడ ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నారు, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నారు ఆవిడతో వర్క్? ఆవిడ బోలా మనిషి, ఏది మనసులో పెట్టుకోరు, ఏదైనా ఓపెన్గా చెప్తారు. తర్వాత ఆర్టిస్ట్ పరంగా వస్తే వెరీ ప్రొఫెషనల్. ఒక డైలాగ్, మా కాంబినేషన్ డైలాగ్ చాలా ఉన్నాయి సీన్స్, చూసారు కదా. అయితే టైమింగ్ మనం ఇట్లా చేద్దాం అలా చేద్దాం అంటే సీనియర్ ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేయలేదు. లైక్ అందరం మనం ఒక ఫ్యామిలీ లాగా, అందరు ఆర్టిస్టులతోటి మనం ఈ టైంలో మాట్లాడదాం, ఈ డైలాగ్ అప్పుడే పండుతుంది సీన్. వెరీ కోఆపరేటివ్. అండ్ మామూలుగా ఒక హర్రర్ టచ్ ఉన్న ఒక థ్రిల్లర్ సినిమాలు ఇలాంటివి సినిమా షూటింగ్స్ జరిగే టైంలో చాలా చోట్ల చెప్తుంటారు, మాకు షూటింగ్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటి టెరిఫిక్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తుంటారు. మీ షూటింగ్ టైంలో మీరు ఏదన్నా అటువంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా ఫేస్ చేశారా? లేదు, అలాంటిదేం లేదా? అండ్ మీ షూటింగ్ టైంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి. నేను ఎప్పుడు లైక్ జాలీగా చేస్తాను వర్క్. ఒకటి కాదు, 100 ఉన్నాయి. లైక్ మా డైరెక్షన్ టీంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులుగా చేశారు, చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా, చేసినప్పుడు వాళ్ళతోటి బాగా ఎంజాయ్ చేసాం. అయ్యి ఫన్నీ 100%. అండ్ ఈ సినిమాకి మీ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే ఈ ఒక సినిమాని ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి కొంచెం కొత్త వాళ్ళతో తీసుకొని ఒక లిమిటెడ్ బడ్జెట్లో సినిమాని మీరు కంప్లీట్ చేశారు. సో ఖచ్చితంగా ఇందులో ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన సపోర్ట్ మీకు ఎలా ఉండింది సినిమాకి? ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ లేకపోయింటే సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు, రిలీజ్ అయ్యేది కాదు. ఇది క్లారిటీ. ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఆయనే చేశారు. అలాగే డైరెక్టర్ గారు కూడా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. చాలా పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా ఇస్తారు కానీ తీసుకోవడం కానీ. ఇప్పుడు మీరు బయట చూడండి, 6 షీట్ పోస్టర్స్ అంతా ఇస్తారు గారు ఉంటారు, నాది ఎక్కడ ఉండదు. నేను డైరెక్టర్ గారు అడిగారు నాకు, లేదు రమేష్ భాయ్ ఇప్పుడు ఆవిడని గుర్తుపడతారు, నేను ఇప్పుడిప్పుడే కొంచెం షైన్ అవుతున్నా. సో మనకు కావాల్సింది ఏంటంటే ఆడియన్ రావాలి, థియేటర్కి రావాలి. థియేటర్కి వచ్చాక మన సినిమా ఆటోమేటిక్ బాగుంటుంది, ఆటోమేటిక్ మౌత్ పబ్లిసిటీలో మనం వీ కెన్ రీచ్ అవర్ గోల్ అని చెప్పాను. అండ్ నేను మొన్న ఎస్తర్ మేడంతో కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ చెప్పారు, ప్రీమియర్ షో జరిగినప్పుడు మొత్తం అన్ని సీట్లు ఫిల్ అయిపోయినా ఒక 50 మెంబర్స్ అట్లా నుంచొని సినిమా కంటిన్యూగా త్రూ అవుట్ చూసారు, మేము అక్కడే ఫిక్స్ అయ్యాం, మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒకటే ప్రివ్యూకి డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం అనేది, డిస్ట్రిబ్యూటర్కి ఇప్పుడు యాక్చువల్ అంటారు మాకు థియేటర్స్ దొరకట్లేదు, మా సినిమా అదేముండదండి. సినిమా పర్ఫెక్ట్గా తీస్తే డిస్ట్రిబ్యూటర్లకు కూడా 4 రూపాయలు రావాలి కాబట్టి సినిమా చూడంగా నచ్చితే తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళకి కనబడుతుంది ఈ సినిమా మనం బయటకు పంపిస్తే మనకి
ఆ తోకు చెందిందే మాయ. అంతేనంటారు. అంతే. అండ్ మీకేమనిపించింది ప్రివ్యూ చూసినప్పుడు, అంతమంది జనం అంత అప్లాజ్ వచ్చినప్పుడు మీకేమనిపించింది? కాన్ఫిడెన్స్ వచ్చింది, నో డౌట్ వీఆర్ రాకింగ్ అని కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ మీరు మామూలుగా ఏంటంటే ఇప్పుడు యాక్టింగ్ గురించే కాకుండా డిస్ట్రిబ్యూషన్ గురించి, ప్రొడక్షన్ గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు. అంటే ఎట్లా, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా, లేదంటే ఎట్లా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎలా జరిగింది? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి, నా 8th క్లాస్ అప్పటి నుంచే నేను ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. మీ ప్రాపర్ అది ఎక్కడ? హైదరాబాద్. సో మా ఫాదర్కి చెప్పడం జరిగింది. మా ఫాదరు నా ఇంటర్ అయిపోయాక నేను ఫిలిమ్స్లోకి వెళ్తా అంటే, లేదు డిగ్రీ మినిమం ఉండాలని బీటెక్ చేసి తర్వాత యాక్టింగ్ కోర్స్ దేవదాస్ కనకాల గారి దగ్గర చేసి ఎంటర్డ్ ఫిలిమ్స్. అంటే ఇప్పుడు వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు? ఒక 18 ఫిలిమ్స్ చేశాను. తెలుగులో, తమిళ్లో 2 చేశాను. ఓకే. ఒకదానికి అవార్డు వచ్చింది, వరుణ్ మేతరింజా ఉన్న మన మూవీ. అండ్ ఈ సినిమాలో మీరు ఏదైనా మన మాయా సినిమాలో నుంచి ఒక డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పండి ఆడియన్స్. మాయా సినిమాలో అన్ని షార్ట్ డైలాగ్స్ ఉంటాయి. అది కాదు కానీ ఇప్పుడు నేను ఒకటి హరహర ఓమన్ ఒక ప్రాజెక్ట్ చేస్తాను, అప్కమింగ్ ప్రాజెక్ట్. ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఆన్ సెట్స్ ఉంది అది. అంటే అది శివసహస్రనామం అంటారు కదా, శివసహస్రనామాన్ని ఒక డైలాగ్గా, అది కాంతారా స్టైల్లో క్లైమాక్స్లో విలన్ని చంపే ముందు డైలాగ్ అనమాట. ఓకే ఓకే. సింగిల్ టేక్ ఇది, 1.5 పేజ్ డైలాగ్ ఇది. శివో మహేశ్వర శంభూ పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కబర్ది నీలలోహిత కవచి కఠోరస్థి పురాంతక వృషాంకో వృషభారుడు భస్మోర్దులిత విగ్రహ సామప్రియ స్వరమయి స్త్రయీ మూర్తి రణీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసోము సూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞ మయస్సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతో దుర్దుర్షో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియాయ కుర్తివాస పురారాతిర్ భగవాన్ ప్రమదాధిప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమ రుద్రో భూతపతిస్తాన్ బోధిగంబర అష్టమూర్తి అనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత కండ పరశురజ పాశ విమోచక మృడ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయో హరి పూషదంత విదవ్యుదాక్ష ద్వార హరోహర భగయత్రి విదవ్యక్త శాస్త్రాక్ష శాస్త్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామ స్తోత్రం శతం శ్రీ శివాష్టోత్ర శతనామ స్తోత్రం సమాతం ఓం నమ శివాయ ఫట్ అని లేపేస్తారు. సూపర్. అంటే యాక్టింగ్ మీద, డైలాగ్ డెలివరీ మీద ఎంతో ప్యాషన్ ఉంటాయి, కానీ ఇలాంటి డైలాగ్స్ని సింగిల్ టేక్లో పర్ఫెక్ట్గా చెప్పడం చాలా కష్టం. యాక్చువల్లీ నా అదృష్టం ఏంటంటే దేవదాస్ కనకాల గారు గురువు గారి దగ్గర నేర్చుకోవడం అనేది. యాక్టింగ్ అనేది అది చాలా టఫ్ సబ్జెక్ట్. ఇంట్రెస్ట్ ఉన్నోడికి ఈజీ, ఏదో నీ హీరో అయిపోదాం వచ్చినప్పుడు చాలా టఫ్ సబ్జెక్ట్, నో డౌట్. దీంట్లో మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి, మనకి ఇంజనీరింగ్లో ఎలా ఉంటుందో అలాగా డిక్షన్ అని, ఇంప్రవైజేషన్ అని, యాక్షన్ ప్రాబ్లమ్స్ అని, బాడీ లాంగ్వేజ్ అని, మేనరిజం డెవలప్మెంట్ కానీ, మైమ్ కానీ, ఇన్ని ఉంటాయి. ఇవన్నీ డివైడ్ చేసి మెమొరీ కానీ, డైలాగ్ మెమొరీ, ఇప్పుడు ఇందాక నాకు డైలాగ్ మెమొరీ, డిక్షన్, దాని తర్వాత టైమింగ్, అది ఎక్కడెక్కడ పాజ్ చేయాలి, ఎక్కడెక్కడ మనం దాన్ని మాట్లాడాలి, ఇవన్నీ ఒక సబ్జెక్ట్. ఇది ఓన్లీ యాక్టింగ్. దాని తర్వాత మనం డైరెక్టర్కి ఉన్న కెమెరామెన్కి దగ్గర అవ్వాలి అంటే లైటింగ్ ఎలా తీసుకోవాలి, కెమెరాకి ఎలా ఫేవర్ చేయాలి, మనం ఏ యాంగిల్లో వర్క్ చేస్తున్నాము, ఆ యాంగిల్లో మనం ఎంతవరకు మన మీటర్ ఉండాలి, యాక్షన్ ఓవర్ యాక్షన్ కాకూడదు, డౌన్ కాకూడదు, దానికి న్యాయం చేయాలి. ఇదంతా పెద్ద సబ్జెక్ట్, ఇది పెద్ద రీసెర్చ్ చేస్తే డెఫినెట్గా స్టార్ అవుతారు. ఇవన్నీ ఎవరు చేయట్లేదు ఈ మధ్య. అండ్ మీరు ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేశారు, యాక్టింగ్ కన్నా ముందు ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వర్క్ తెలుసుకున్నాను. ఎందుకంటే నేను ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, నో డౌట్. కానీ నేను డైరెక్టర్ గారికి ఈజీ కావాలి, కెమెరామెన్ గారికి ఈజీ, పనిచేసే వాళ్ళకి ఈజీ కావాలని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా మనం వింటూ ఉంటామండి, అంటే మా ఇండస్ట్రీలోకి రావాలంటే మనకి ఎవరైనా గాడ్ ఫాదర్ లేకపోతే చాలా కష్టం, ఇండస్ట్రీలోకి చాలా కష్టాలు కూడా వచ్చాం, కొత్త వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారంటారు కదా. మీరు ఇండస్ట్రీకి వచ్చిన టైంలో మీ స్ట్రగుల్స్ ఎలా ఉండేవి? బాగా స్ట్రగుల్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయా, లేదంటే మీ కెరీర్ సాఫీగానే సాగిందా? యాక్చువల్లీ నా ప్లానింగ్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ నుంచి మా మదర్ ఫాదర్కి నేను చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఏం చేశానంటే, ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నవాడు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇంటి రెంట్ కట్టాలి, ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, అమ్మని చూసుకోవాలి, నాన్నని చూసుకోవాలి, వీటిని ఫస్ట్ మనము వాటిని అధిగమించాలంటే పిండి కొద్ది రొట్టె మనకున్న దాంట్లో దాన్ని మీరు సేవ్ చేసుకుంటే మీకు రాయల్ ఇన్కమ్ నెలకి. అప్పుడు ఇంట్లో వాళ్ళు మీకు ఫోర్స్ చేయరు. సో మీరు ఫోకస్ చేస్తారు దీని మీద. మీరు అవి పెట్టుకున్నారనుకోండి,
ఇవి చేయలేరు. ఇది క్రియేటివ్ ఫీల్డ్. ఇప్పుడు మీరు షార్ట్లో ఉన్నారు, మీ మీ వైఫ్ మీ మదర్ ఫాదర్ ఫోన్ చేసి ఈ బిల్లు కట్టాలి ఆ బిల్లు కట్టాలి, ఇక్కడేం పని చేస్తారు? సో అది సెటిల్డ్గా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఈ క్రియేటివ్ ఫీల్డ్లో యూ కెన్ క్యారీ ఆన్. సో మీరైతే పెద్దగా స్ట్రగుల్స్ ఏమీ పడలేదు? పడ్డాను. స్ట్రగుల్స్ అంటే లైక్ ఎలా అంటే అదే చెప్తున్నాను, ఈ స్ట్రగుల్ మనం క్రియేట్ చేసుకుంటేనే స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు అంత ఈజీ కాదు, సెటిల్ చేయడం అంత ఈజీ కాదు ఫ్యామిలీని, అది స్ట్రగులే కదా. అక్కడ పడాలి స్ట్రగుల్, ఇండస్ట్రీలో పడకూడదు. ఇండస్ట్రీలో పడకూడదు, అది స్ట్రగులే కదా. కానీ ఇక్కడ పడకూడదు అంటే దాన్ని మనం ప్యారల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంత ఈజీ కాదు, నేను చెప్పిన అంత ఈజీ కాదు. నేను ఎవరన్నా కొత్త ఆర్టిస్టులు వస్తుంది, యాక్చువల్ తెలంగాణ మా వైస్ ప్రెసిడెంట్, నేను దగ్గర ఒక 500 మంది పైనే వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇప్పించాను. అంటే నాకు తెలుసు వాళ్ళు స్ట్రగుల్స్ అవుతారని. ఇది మెడికల్ ఇన్సూరెన్స్, తర్వాత వాళ్ళకి ఇల్లులు అవన్నీ ఉండడానికి ల్యాండ్ కానీ అవన్నీ రేపు పొద్దున మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నాము. లైక్ ఏంటంటే నాకు తెలుసు ఈ స్ట్రగుల్స్ వస్తాయని. ఏదో నా వంతు నేను ఆ పదవులు ఉన్నాను కాబట్టి మీరు ఐఎమ్ డూయింగ్ ఇట్. ఎవరన్నా నా దగ్గరికి వస్తే ఒకటే చెప్తాను, భయ్యా ఒక 100 గజాలు సంపాదించుకోండి, కింద 2 షటర్లు వేసుకోండి, పైన ఇల్లు కట్టుకోండి, ఆ ఇంట్లో మీరు ఉంటారు. రేపు పొద్దున్న మ్యారేజ్ అయినా అక్కడ ఉంటారు. కింద షటర్లకు వచ్చే డబ్బులు ఉంటాయి కదా, మీ వైఫ్కి ఇచ్చేయండి, మీరు ఎక్కడైనా తిరగండి. ఎందుకు గారు మీరు స్టార్? అంతే, ఖచ్చితంగా సింపుల్. ఫస్ట్ ఈ 100 గజాలు సంపాదించండి చాలు, మీ లైఫ్ సెటిల్. ఏదో కోట్లు సంపాదించగలరు, మీకు ఫుడ్ ఉంది, ఉండడానికి ఉంది, సెట్. నైస్. మీరు అంటే లైక్ యాక్టింగ్ గురించి తర్వాత మిగిలిన అన్ని విషయాల గురించి ఇంత క్లారిటీ ఉంది. ఫ్యూచర్లో డైరెక్షన్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అసలు ఎప్పుడైనా ఉందా మైండ్లోకి థాట్ వచ్చిందా డైరెక్షన్? నా దగ్గర బాండ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, నేను తయారు చేసుకున్నవి. సో ఇంకోటి ఏంటంటే డే టు డే టెక్నిక్ మారుతుంది, డే టు డే కాన్సెప్ట్స్ మారుతున్నాయి, స్క్రీన్ ప్లే మారుతుంది, స్టోరీస్ మారుతున్నాయి. సో మన పాత అయిపోతూనే ఉంటాయి. అంటే మీరు ఫ్యూచర్లో డైరెక్షన్ చేయాలి అంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా కూడా కొంచెం మనకు ఉంటుంది చేయాలని. కానీ ఫస్ట్ ఆర్టిస్ట్గా నిలదొక్కుంటే అప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు రవితేజ గారి లాగా చేద్దాం. అండ్ ఇప్పుడు ఈ మాయా సినిమా అంటే లైక్ ఇప్పుడు మాయా సినిమా లాగా ఒక హారర్ టచ్ ఉన్న థ్రిల్లర్ జానర్తో చాలా సినిమాలు వచ్చినాయి ఇప్పుడు దాకా, తెలుగులో కానీ హిందీలో కానీ చాలా వచ్చినాయి. వీటితో పోల్చుకుంటే మాయా ఎందుకు డిఫరెంట్? లైక్ ఇప్పుడు చూడని ఆడియన్స్ కోసం ఏం చెప్తారు, ఎందుకు డిఫరెంట్ మాయా ఇస్? చూడని ఆడియన్స్ గురించి చెప్తే స్టోరీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూసి నా కోసం చెప్పండి ఎందుకు డిఫరెంట్. మనం వేరే సినిమా చూసారు కదా మూవీ, దీంట్లో మీకు క్లియర్ కనబడుతుంది కదా ఆ సినిమాకి ఈ సినిమా డిఫరెన్స్. మీరే చెప్పండి. చెప్తే మరి రివీల్ అదే అదే అందుకు రివీల్ అయిపోతుంది, చూసే వాళ్ళకి రివీల్ అయిపోతుంది. 100% నో డౌట్. వచ్చినోడు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు, ఖచ్చితంగా కూర్చొని చూస్తారు. ఎందుకంటే డైరెక్టర్ 2 మిక్స్ చేశాడు దీంట్లో. ఒకటి హిడెన్ పాయింట్, ఒకటి సీక్రెట్గా వెళ్తూ ఉంది. అది ఏంటి అనేది తెలుసుకునేసరికి ఆడియో అప్పుడు ఏమో ఇదా అనిపిస్తుంది, ఇంకా అదే సస్పెన్స్. ఇప్పుడు ఆర్టిస్ట్ అనే వారికి ఎవరికన్నా కూడా ఒక డ్రీమ్ క్యారెక్టర్, డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది. అంటే పలానా క్యారెక్టర్ చెయ్యాలి లైఫ్లో, నేను ఖచ్చితంగా ప్లే చేయాలని. అట్లనే యాజ్ అన్ యాక్టర్గా మీ డ్రీమ్ రోల్ ఏంటి, మీరు ప్లే చేయాలనుకున్న డ్రీమ్ రోల్? నాకు ప్యూర్ డీ గ్లామర్ రోల్ కావాలండి. చూడడానికి ఎంత గ్లామర్ కూడా డీ గ్లామర్ ఎవరిస్తారు? అదే ఎందుకు ఎవరు ఇప్పుడు మన విక్రమ్ గారు చేశారు కదా, మన శివపుత్రుడు. దాని తర్వాత మన సూర్య గారు చేశారు, దాని కమల్ హాసన్ గారు చేశారు. అలాంటి రోల్స్ కావాలి. అలాంటి రోల్స్లో మీకు పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అది ఇఫ్ ఇట్ ఈస్ అ నెగిటివ్ ఆల్సో. ఇప్పుడు సేతుపతి గారు చేస్తున్నారు, విజయ్ సేతుపతి గారు. యాక్చువల్గా హీరో అనేవాడు కూడా ఆర్టిస్టే, కాకపోతే హీరో చుట్టూ సినిమా నడుస్తుంది అంతే. మన దగ్గర విషయం ఉంటే ఒక సీన్ చాలు, మనం ఏంటో చూపించడానికి. సో మంచి క్యారెక్టర్ స్కోప్ ఉన్నవి డీ గ్లామర్ రోల్స్ని మీరు బాగా ఇష్టపడతారు. డిఫరెంట్ ఉండాలి, మనకు స్ట్రైట్ ఉండకూడదు. అండ్ మీరు ఈ రీసెంట్ టైమ్స్లో చూసిన సినిమాలో ఏదైనా క్యారెక్టర్ చూసి ఈ క్యారెక్టర్ని ప్లే చేసి ఉంటే బాగుండని మీకు అనిపించిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే విక్రమ్లో విజయ్ సేతుపతి గారు. ఓ సూపర్. ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఇంకా తెలుగులో ఉన్న క్యారెక్టర్స్ ఏమన్నా? నువ్వు తెలుగులో రీసెంట్గా ఏం చూసాము, మన ఇంకేదైనా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాయి. మీకు డిఫరెంట్గా అనిపించింది అయితే నాకు రీసెంట్ మూవీస్లో విజయ్ సేతుపతి గారు. అండ్ ఇప్పుడు ఈ మాయా సినిమా మొత్తం షూటింగ్ ఎన్ని డేస్ చేశారు? 35 days. 35 days చేశారు. సో మీరు ఇప్పుడు యాక్టింగ్ అంటే నాకు గుర్తొచ్చింది, అసలు మామూలుగా యాక్టింగ్కి మెథడ్ యాక్టింగ్కి డిఫరెన్స్ ఏంటండి? మెథడ్, ప్రతి మనిషిలో ఒక మెథడ్ ఉంటుంది. స్టాన్స్లీవిస్కీ థియరీ అన్నాను కదా, దానిలో బేసిక్ పాయింట్ 5 W's. హూ యూ ఆర్, వాట్ డూ యూ వాంట్, ఫ్రమ్ హూమ్ డూ యూ వాంట్, వేర్ డూ యూ వాంట్ అండ్ వెన్ డూ యూ వాంట్. హూ యూ ఆర్ అంటే ఐఎమ్ నాట్ కిరణ్, ఐఎమ్ ఆర్య. వాట్ డూ యూ వాంట్ అంటే నాకు ఆ ఇంట్లో దయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి, మాయ గురించి చెప్తున్నాను. వేర్ డూ యూ వాంట్ అంటే మా వదిన ఇంట్లో, ఎవరింట్లో. వేర్ డూ యూ వాంట్, వెన్ డూ యూ వాంట్ అది పొద్దున మధ్యాహ్నం రాత్రి సాయంత్రం.
ఫ్రమ్ హూమ్ డూ యూ వాంట్, అది నా వదిన దగ్గర నుంచి కావాలా వేరే ఎవరి దగ్గర నుంచి కావాలి. సో ఎప్పుడైతే ఈ 5 చేసుకున్నానో నాలోంచి కిరణ్ వెళ్ళిపోయాడు, ఆర్య వచ్చాడు, పరకాయ ప్రవేశం అంటారు కదా. అప్పుడు మీరు ఆ మెథడ్ మీ మీ స్టైల్లో, అలానే వేరే ఇమిటేట్ చేయకూడదు. ఇమిటేట్ చేస్తే డౌన్, సూపర్ స్టార్ని మీరు ఇమిటేట్ చేసినా అది మిమిక్రీ అంటారు కదా, ఆ స్టైల్ అయిపోతుంది. మనకు బాడీ లాంగ్వేజ్, ఎస్ ఇమిటేషన్, మనకు బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ని ఫాలో అవుతూ మెథడ్ యాక్టింగ్ కదా మెథడ్ యాక్టింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, ఒక కప్లో కాఫీ ఇచ్చారు, కాఫీ తాగుతున్నారు, దాంట్లో కాఫీ ఉండదు. యాక్చువల్ రియల్గా మనకు హాట్ కాఫీ ఉన్నప్పుడు కప్ దగ్గర రాగానే ఆ స్మెల్ ఫీల్ అవుతాం, ఆ హీట్ ఫీల్ అవుతాం, అది తీసుకున్నాక కూడా ఆ ఫేస్లో చూపిస్తాం. అవును, దీనిలో రిజల్ట్ ఉండదు, ఇది మైమ్. మెథడ్ యాక్టింగ్ వచ్చిన వాళ్ళే చేయగలరు ఇది. సో అంటే లేని దాన్ని కూడా ఉన్నట్టు అనేది 5 అంత కల్పితం కదా 5 అది ఊహించుకోవాలి. లేని దాన్ని ఊహించుకొని చేయాలంటే ఆ టెక్నిక్ని పట్టాలి. అండ్ ఇప్పుడు యాక్టర్స్ ఎవరికన్నా కూడా మనం ఇండస్ట్రీకి ఇంత దూరం మీరు కష్టపడి వచ్చారంటే ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఎవరో ఒకరు ఉంటారు. మీరు యాక్టర్గా మారడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? నో డౌట్ చిరంజీవి గారు. చిరంజీవి గారు, నో డౌట్, సమస్య లేదు దాంట్లో. గాడ్, ఆయన చూసే ఇండస్ట్రీ, నో డౌట్, సమస్య లేదు చిరంజీవి గారు. అండ్ మీ ప్రాపర్ ఎక్కడ పుట్టారు, మీ చదువు అది ఎలా పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి. హైదరాబాద్. మా ఫాదర్ ఆఫీసర్, మా మదర్ హోమ్ మేకర్. ఓకే. సో మూవీస్లోకి ఇంట్రెస్ట్ ఉండి వచ్చేసారు, వచ్చేసి ఇంకా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. నాకు సినిమా తప్ప వేరే పని రాదు, చెయ్యను. అది ఎట్లా ఉంటుంది మీ డైలీ రొటీన్, ఎట్లా ఉంటుంది మామూలుగా? అంటే మార్నింగ్ 4 o'clock లేస్తాను, స్నానం చేస్తా, పూజ చేసుకుంటా, యోగా ప్రాణాయామం మెడిటేషన్, జిమ్ అనేసరికి 8:30 అవుతుంది. 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా. ఇంకా షూటింగ్స్ ఉంటే వెళ్ళిపోతాను, షూటింగ్స్ ఉంటే ఎర్లీగా వెళ్ళిపోతాను, లేదంటే ఇంక వేరే స్టోరీస్ వింటాను, లేదంటే ఇంక ఇంట్లో ఏదైనా వర్క్స్ ఉంటే చూసుకుంటాను. ఆఫ్టర్నూన్ 1:32 లంచ్ ఉంటుంది, టైంకి తీసుకుంటాను ఫుడ్ ఇంటెక్, నో డౌట్. ఈవినింగ్ డ్యాన్స్ ప్రాక్టీస్ ఏదైనా పెట్టుకుంటే ఏదో ఒకటి పెట్టుకుంటాను, ఈవినింగ్ నైట్ డిన్నర్. సో 24 అవర్స్లో మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తున్నారు అక్కడ గ్యాప్ లేకుండా. అంటే మార్నింగ్ 4కి లేవడం అనేది లైఫ్ చాలా చిన్నదండి. 100 years బతికితే మీరు 50 years పడుకుంటారు. సో ఆ 50 years నుంచి ఒక 20 years తీయాలి బయటికి. మనం తీయాలంటే ఎర్లీగా వెళ్ళగాలి. అది కరెక్ట్, 100% రైట్. ఎందుకంటే మనం మిస్ అయిపోతాంగా. మనం పడుకున్నాం అంటే డెడ్ పడితే ఈక్వల్. అది పడుకోవాలి, మళ్ళీ అది హెల్త్ రెస్ట్ ఉండదు, ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేం చేస్తున్నారు? ఇప్పుడు ఒకటి లింగడు అనే షూటింగ్ అయిపోయింది, ఇంకోటి హరహర ఓం, ఇంత డైలాగ్ విన్నారు కదా, హరహర ఓం కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోతాయి 2. రేపు ఎల్లుండి కొత్తది మన మూవీ చూసి ఇద్దరు డైరెక్టర్స్ రేపు ఎల్లుండి స్టోరీ చెప్తాను. ఓ సూపర్. అండ్ మీరు ఒక సాంగ్ కూడా నేను విన్నాను, ఒకసారి మీరు పాడినప్పుడు ఒకసారి మా కోసం ఒక సాంగ్ పాడండి. అచ్చా, నేను యాక్చువల్లీ ఏంటంటే మీరు మెథడ్ యాక్టింగ్ అన్నారు కదా, దీంట్లో సాంగ్ కూడా మనకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నాం, గిటార్, మీకు సీన్ వచ్చింది, ఆ గిటార్ ప్లేయర్ ఎలా చేస్తాడనేది మన అబ్జర్వేషన్. మామూలుగా యాక్టింగ్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే గిటార్ ఇలా పట్టుకుంటారు అంతే. యాక్చువల్లీ గిటార్ ప్లే చేసేప్పుడు ఇది కూడా చేస్తుంటారు, ఈ స్ట్రింగ్స్ని కరెక్ట్ మూవ్ చేస్తుంటారు. సో మినిమం నాలెడ్జ్ అన్నమాట. అలాగే సాంగ్ కూడా ప్లేబ్యాక్, మనకి ఈ పాట మనం ఏదో మనం లిప్ ఇవ్వడం కాదు, దాని ప్లేబ్యాక్ పర్ఫెక్ట్గా ఫీల్ అవ్వాలి. సో దాని మీద నేను కొంచెం రీసెర్చ్లో పాటలు కొన్ని ప్రాక్టీస్ చేశాను. అంత పెద్ద సింగర్ని కాదు, మంచి పాట పాడతా, ఘంటసాల సాంగ్ పాడతా. దేవదేవ ధవలాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవతలోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో, దేవదేవ ధవలాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవతలోక సుధాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో, పాలిత కింకర భవనా శంకర శంకర పురహర
మీ మీద ఈ పాట విన్న తర్వాత ఎందుకంటే లైక్ మీరు ఇప్పుడు దాకా ఇంటర్వ్యూ ఇచ్చిన స్టైల్ వేరు, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ స్టైల్ వేరు ఉంది, డైలాగ్ డెలివరీ అప్పుడు ఒకలా ఉంది, పాట పాడుతున్నప్పుడు మాడ్యులేషన్ మారింది. అంటే మనకు ఒక యాక్టింగ్ మీద కానీ ఏదైనా ఒక విషయం మీద విపరీతమైన పట్టుంటే కానీ మనలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అంటే జస్ట్ ఒక ఇంటర్వ్యూలోనే మీరు ఇన్ని వేరియేషన్స్ చూపించారంటే యాక్టింగ్లో ఇంకెన్ని వేరియేషన్స్ వరకు వెళ్ళి ఉంటారు అనేది నేను ఊహించగలను. దట్స్ వై ఐఎమ్ రెస్పెక్టింగ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అలానే ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్గా మనకి కూడా ఎవరితో అన్న స్క్రీన్ షేర్ చేసుకోవాలని, ఇప్పుడున్న యాక్టర్స్తో ఎవరితో అన్న స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనిపిస్తుంటుంది. ఇప్పుడు నాకు ఆయనకి కాంబినేషన్ పడితే పోటాపోటీకి యాక్టింగ్లో ఆయన స్క్రీన్ తినేస్తాడు, నేను తినేస్తాను, చూసుకుంటాం అని అనిపించేలాగా మీకు ఏదన్నా ఉందా మైండ్లో? జూనియర్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్ చేయాలని డెఫినెట్గా ఫ్యూచర్లో చేస్తారు. థ్యాంక్ యూ. ఇదే ఫ్లోలో వెళ్ళిపోతే ఖచ్చితంగా చేస్తారు. అసలు ఏం లెజెండ్ యాక్టర్, సూపర్ యాక్టర్, చాలా మంచి అంత డెడికేషన్ కానీ అలాంటి వాళ్ళతో చేశానంటే నా అదృష్టం. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, మా ఛానల్కి వచ్చి మీ టైం చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ కూడా మీ మాయ సినిమా మంచి సక్సెస్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్. అండ్ మీరు అనుకున్నట్టు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. మీలాంటి యాక్టర్ని మీతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది, నేను ఎక్స్ప్లోర్ చేయగలిగాను మీరు ఎంత మంచి యాక్టర్, ఎన్ని మోడలేషన్ చేయగలిగారు. సో మన తెలుగు ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని ఇంకా కంప్లీట్గా యూస్ చేసుకోవాలని, మీరు అనుకున్నట్టు మంచి పొజిషన్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు అనుకున్నా కూడా అన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.